కేంద్రం జనగణన కులగణన చేపట్టడానికి నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయంగా వెల్లడించారు. సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రవాణా శాఖకు సంబంధించిన సారథి యాప్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. రవాణా శాఖ కేంద్రం రాష్ట్రాలు కలిపి నడిపించాల్సిన వ్యవస్థ అని ఎమ్మెల్యే అన్నారు. కేంద్రం తెచ్చిన వాహన సారథి పోర్టల్లో మనం భాగమయ్యామని, ఈ అనుసంధానం వల్ల ఫెడరల్ సిస్టంలో భాగమయ్యామన్నారు. ప్రమాదాల నివారణ కోసం రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. పిల్లలకు రోడ్ సేఫ్టీపై అవేర్నెస్ పార్కులను ఏర్పాటు చేశాం. పిల్లలకు రోడ్ సేఫ్టీపై అవగాహన ఎంతైనా అవసరం ఉందని చెప్పారు. ఏఐ ద్వారా గుర్తించి రవాణా శాఖలో తప్పు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. రవాణా అనేటువంటి వ్యవస్థ రెండు రాష్ట్ర కేంద్ర సంబంధం కాబట్టి కొంత సాంకేతికమైనటువంటి వెసులుబాటుకు మరింత సౌకర్యంగా వాహనదారులకు కానీ లేదా డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ నాన్ ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్ కొరకు ఈరోజు వాహన సారథిలో అనుసంధానం కావడం జరిగింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉండే సమాచారంతో పాటుగా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అనుసంధానం కావడం ప్రారంభమైంది. దాంతో పాటుగా రాష్ట్ర బలైన వర్గాల శాఖ మంత్రిగా ఒక తెలంగాణ రాష్ట్ర విజయంగా భావిస్తా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 4 కేబినెట్ నాడు తీసుకుంటే 14 తారీఖు నాడు దాన్ని శాసనసభలో పెట్టి దాని తర్వాత మళ్ళీ 2025 ఫిబ్రవరి 4 నాడు కుల సర్వే జరిపి దాని నివేదికను నిర్ణయం నుంచి నివేదిక దాకా దాని నివేదిక నుంచి 42% చట్టం చేసి చట్టంతో పాటుగా ఆ రోజు శాసనసభలో బలైన వర్గాల శాఖ మంత్రిగా ప్రవేశపెట్టి దాన్ని కేంద్రం కూడా రాబోయే కులగణనలో జనగణనలో కులగణన కూడా చేయాలనేటువంటి డిమాండ్ తీర్మానం చేసినాం.